ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఒక యూజర్ యొక్క ఫీజ్ అనేది ఎట్లా పే చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఫీజ్ అని కనిపిస్తుంది కదా, ఈ డ్రాప్ డౌన్ మీద ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక వన్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక మనకి ఫీజ్ లిస్ట్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీరు ఏ యూజర్ యొక్క ఫీజ్ అనేది పే చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏంటి అంటే వెంకటేష్ మల్లా అని చెప్పి ఈ యూజర్ యొక్క ఫీజ్ అనేది నేను పే చేయాలనుకుంటున్నా. సో ఆ యూజర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక అది మనకి యూజర్ ఫీజ్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది. ఈ పేజ్లో ఏంటంటే మనం కన్సెషన్ యాడ్ చేసుకోవచ్చు, అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఫస్ట్ ట్యూషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ అని చెప్పి ఫీజ్ టైప్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను ట్యూషన్ ఫీజ్ అనేది పే చేయాలనుకుంటున్నా. సో ట్యూషన్ ఫీజ్ ఎదురుగా ఉన్న పే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇదేంటి అంటే అండి ఓన్లీ సింగిల్ ఫీజ్ పేమెంట్ చేసుకోవడానికి ఇట్లా అనమాట. దాని యొక్క ఫీజ్ టైప్ ఎదురుగా ఉన్న పే బటన్ పై క్లిక్ చేయాలి. ఓన్లీ సింగిల్ ఫీజ్ టైప్ పే చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇట్లా ఆ పే బటన్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది వస్తుంది. వచ్చాక మనం పేమెంట్ టైప్, మీరు ఆన్లైన్ ద్వారా చేయాలా, క్యాష్ ద్వారా చేయాలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆన్లైన్ ఇస్తున్నా. ఇదిగోండి ఫీజ్ టైప్ ఆల్రెడీ వచ్చేసింది. డేట్ సెట్ చేసుకోవాలి, ఏ రోజు పే చేస్తున్నారని చెప్పి. అండ్ టైం ఆల్సో, అమౌంట్ మీకు ఎంత అమౌంట్ పే చేస్తున్నారని చెప్పి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇందాక మనం త్రూ పేమెంట్ యూపీఐ ద్వారా ఇచ్చాం కదండి, ఇక్కడ అందువల్ల పేమెంట్ రిఫరెన్స్ అని చెప్పి కొత్త ఫీల్డ్ వచ్చిందనమాట. సో ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ మనం యాడ్ చేయాలి. సో నేను యాడ్ చేస్తున్నా. చేశాక వన్స్ ఇవన్నీ ఫిల్ చేశాక దీని మీద క్లిక్ చేయాలన్నమాట, సబ్మిట్ బటన్ మీద. చూడండి, పేమెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చూడండి, ఇంతకుముందు 80,000 ఉండేది, మనం 8,000 పే చేసామన్నమాట. సో ఇంకా 72,000 ఉంది. సో ఇట్లా ఒక ఫీజ్ టైప్ అనేది మనం పే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫీజ్ అనేది ఒక యూజర్కి పే చేసుకోవచ్చు. ఇట్లా ఈ పే బటన్ యూజ్ చేసి ఒక సింగిల్ ఫీజ్ టైప్ అనేది మనం పే చేసుకోవచ్చు. అదే మల్టిపుల్ ఫీజెస్ లైక్ ఈ ఫీజ్ టైప్స్ ఉన్నాయి కదండి, ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ఇవన్నీ కలిపి ఒకేసారి పే చేయాలంటే ఎలాగో చూద్దాము. ఇక్కడ మనకి పే అమౌంట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే పే పేజ్ అని చెప్పి ఇక్కడ ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఏంటి అంటే మల్టిపుల్ ఫీజ్ టైప్స్ ఒకేసారి పే చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫీజెస్ అనమాట. చూడండి, ఇక్కడ ట్యూషన్ ఫీజ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ ఫీజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. లైక్ మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారో అంత అక్కడ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. అండ్ త్రూ క్యాష్ ఆర్ ఆన్లైన్, నేను క్యాష్ ఇస్తున్నా. అండ్ డేట్, ఎప్పుడు పే చేశారు అది ఇవ్వాలి. ఇచ్చాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఫీజ్ పేడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి, మనం 500 ఇచ్చాం, 4,500, ఇది ఫుల్ అమౌంట్ పేడ్. సో ఇట్లా ఒకే యూజర్కి మల్టిపుల్ ఫీజెస్ ఒకేసారి మనం ఈ పే అమౌంట్ బటన్ యూజ్ చేసుకొని పే చేయొచ్చు అనమాట. వన్స్ పే చేశాక మనకి ఇట్లా ఇవి వస్తాయన్నమాట, ఇన్వాయిస్ లైక్ రిసిప్ట్స్. చూడండి, ఫస్ట్లో మనం 8,000 పే చేసాం కదా, చూడండి 8,000 వచ్చింది. అట్లా
చూడండి, టోటల్ అమౌంట్ 80,000, పెయిడ్ 8,000, అమౌంట్ పెయిడ్ 8,000 అట్లా ఇచ్చింది. అండ్ ఇది రిసిప్ట్ అనమాట. దీన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక యూజర్కి ఫీజ్ అనేది మల్టిపుల్ వేస్లో మనం పే చేసుకోవచ్చు అనమాట.